హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ డిజిటల్లీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది మనకి డే టు డే స్పీకింగ్లో అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి చాలా డీటెయిల్డ్గా వీడియోలోకి చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా మనకి ఇంగ్లీష్లో వాయిస్ అంటే ఏంటి? వాయిస్ అంటే ఏంటి? ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థాట్స్, అంటే మన థాట్స్ని అండ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసే వేని మనం ఇక్కడ వాయిస్ అని చెప్పేసుకుంటాము. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఉన్నాయి. అవేంటి? యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, వీటిలో చేంజెస్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పేస్తాను. సో ఫస్ట్గా యాక్టివ్ వాయిస్ గురించి చూసేద్దాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? కర్తని గురించి చెప్పేదాన్ని, అంటే చేసే పనిని గురించి చెప్పేదాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటారు. మనకి ఇక్కడ కర్తని ఆర్ కర్త గురించి ఫోకస్ చేసేది యాక్టివ్ వాయిస్ అని చెప్పేసుకోవచ్చు. కర్త ఆర్ పనిని చేసే వారి గురించి ఫోకస్ చేస్తుంది ఈ యాక్టివ్ వాయిస్ అనేది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో మనకి ఎవరు చేశారు, ఒక పనిని ఎవరు చేశారు, ఎవరి గురించి చెప్తున్నాం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఫస్ట్గా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? రామ రైట్స్ అ స్టోరీ. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్ కింద చెప్పేసుకోవచ్చు, రైట్స్ అనేది వర్బ్ కింద చెప్పేసుకోవచ్చు, అండ్ ఏ స్టోరీ అనేది ఆబ్జెక్ట్ కింద చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్లుగానే కర్త అంటే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ కింద చెప్పేసుకోవచ్చు. రామ ఏం చేశాడు? రైట్స్ ఎ స్టోరీ. రామ స్టోరీని రాశాడు. సో ఇక్కడ మనకి రామ అంటే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని యాక్టివ్ వాయిస్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ హెల్పింగ్ రష్యా. ఇండియా అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఈజ్ హెల్పింగ్ అనేది ఇక్కడ వర్బ్ అండ్ రష్యా అనేది ఆబ్జెక్ట్. ఇండియా అనేది రష్యాకి హెల్ప్ చేస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? టైగర్ విల్ చేజ్ ద గోట్. అంటే ఇక్కడ టైగర్ అనేది సబ్జెక్ట్, విల్ చేజ్ అనేది వర్బ్ అండ్ ద గోట్ అనేది ఆబ్జెక్ట్ కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే సింటాక్స్లో ఉంటే దానిని మనం యాక్టివ్ అని చెప్పేసుకోవచ్చు. చూసారా, మనకి ఇక్కడ అన్నీ చూసినట్లయితే ఫస్ట్ అన్నీ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కనుక ఈ సింటాక్స్ కనుక ఈ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే దానిని మనం యాక్టివ్ వాయిస్ అని చెప్పేస్తాము. సో ఈ యాక్టివ్ వాయిస్ అనేది ఏ టెన్స్లో ఉన్నప్పటికైనా సరే కర్తను గురించి ఫోకస్ చేస్తుంది, ఫోకస్ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ అని చెప్పేసుకోవచ్చు. మళ్ళీ చెప్పేసేయాలంటే కర్తని అంటే సబ్జెక్ట్ గురించి ఫోకస్ చేసేదాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ అని చెప్పేసుకోవచ్చు. ఒక పని ఎవరు చేశారు, ఎవరి గురించి చెప్తున్నాము, ఎవరిపై ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనేదాన్ని మనం ఇక్కడ యాక్టివ్ కింద కన్సిడర్ చేసేసుకోవచ్చు. అండ్ దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్ అండ్ తర్వాత ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటాము. అండ్ ఏ టెన్స్లో అయినా సరే మనకి ఇక్కడ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసేదాన్ని, కర్తన మీద ఫోకస్ చేసేదాన్ని మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటాము. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ పైన ఫోకస్ చేసేదాన్ని ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అంటాము. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసేస్తుంది. ఎవరిపై యాక్షన్ జరగబడిందో అనే ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసేస్తుంది. అంటే ఏం జరిగింది, ఎవరిపై జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేస్తుంది. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో చూసేసుకున్నట్లయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ సింటాక్స్ ఫాలో అవుతాము. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే మనకి ఇక్కడ
ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్లుగానే మనము ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాము, ఆబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్గా ఉంటాము. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇప్పుడు మీకు చూసినట్లయితే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఒక సెంటెన్స్ ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేసేసానో చూడండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఎ స్టోరీ ఈజ్ రిటన్ బై రామ. మనము ఇంతకుముందు చూసినట్లయితే రామ మీద ఎక్కువ ఫోకస్ చేసేసాము, అంటే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసాము. ఇప్పుడు చూసినట్లయితే అ స్టోరీ ఈజ్ రిటన్ బై రామ అంటే ఒక కథ రామ చేత రాయబడింది అనేది ఇక్కడ చేసేస్తున్నాము. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇలా మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్యాసివ్ వాయిస్ని గుర్తించడం ఎలా. ప్యాసివ్ వాయిస్లో మనకి ఇక్కడ వర్బ్స్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి వర్బ్ అనేది ఎలా ఉండాలి, V3 ఫామ్లోనే ఉండాలి వర్బ్ అనేది. అండ్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇలా మనము ఒక రకంగా ప్యాసివ్ వాయిస్ని ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ద కేక్ ఈజ్ ప్రిపేర్డ్ బై మదర్. ఇక్కడ మదర్ అనేది సబ్జెక్ట్ అండ్ ద కేక్ అనేది ఆబ్జెక్ట్ అండ్ ప్రిపేర్డ్ అనేది ఇక్కడ వర్బ్. మీకు ముందుగా చెప్పినట్లుగానే ప్రిపేర్డ్ అనేది మనకి ఇక్కడ V3 ఫామ్లో ఉంది. సో V3 ప్లస్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కింద చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ మాత్రమే యూజ్ చేసేస్తాము. నెక్స్ట్, సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ అంటే ఇక్కడ చూసేసారు కదా, ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ కింద చెప్పేసుకోవచ్చు. ఇలా మనం సెకండ్ క్లూతో ప్యాసివ్ వాయిస్ని ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ద క్యాట్ విల్ బీ చేజ్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే విల్ బీ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉండడం వల్ల దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ కింద చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్, యాక్టివ్ టు ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ, హీ, దే, వి, షీ, యు అనేవన్నీ మనకి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ కిందకి వచ్చేస్తాయి. ఈ ప్రనౌన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఇలా ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్లో ఐ అనేది బై మీ అని కిందకి వచ్చేస్తుంది, హీ అనేది బై హిమ్, దే అనేది బై దెమ్, వి అనేది బై అస్, షీ అనేది బై హర్ అండ్ యూ అనేది బై యూ కిందకి చేంజ్ అయిపోతుంది. యాక్టివ్ వాయిస్లో ఐ లైక్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్ అండ్ ఐస్ క్రీమ్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వచ్చేసింది. మీరు ముందుగా చూసినట్లయితే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్కి ఈ సెంటెన్స్ ఎలా చేంజ్ అయిందో చూసేద్దాం. ప్యాసివ్ వాయిస్లో ఐస్ క్రీమ్ ఈజ్ లైక్డ్ బై మీ. ఇక్కడ మనకి ఐ అనే సబ్జెక్ట్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కిందికి వచ్చేసింది. సో ఐ అనేది బై మీ కిందికి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్, లైక్ అనేది మనకి V3 ఫామ్గా చేంజ్ అయిపోయింది. సో ముందుగా చెప్పినట్లుగానే V3 ప్లస్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. ఐస్ క్రీమ్ ఈజ్ లైక్డ్ బై మీ. ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా వచ్చేసింది. ఇలా మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ని డిఫరెన్షియేట్ చేసేసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ రైట్స్ పోయం అంటే యాక్టివ్ వాయిస్లో హీ రైట్స్ పోయం, అతను పోయం రాస్తున్నాడు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో పోయమ్స్ ఆర్ రిటన్ బై హిమ్, పోయమ్స్ ఆర్ రిటన్ బై హిమ్, పోయమ్స్ అనేవి అతనిచే రాయబడ్డాయి. నెక్స్ట్, దే వాచ్ మూవీస్. యాక్టివ్ వాయిస్లో దే వాచ్ మూవీస్, ప్యాసివ్ వాయిస్లో మూవీస్ ఆర్ వాచ్డ్ బై హిమ్. వీ లెర్న్ గ్రామర్. యాక్టివ్ వాయిస్లో వీ లెర్న్ గ్రామర్ అని ఉంటే ప్యాసివ్ వాయిస్లో గ్రామర్ ఈజ్ లెర్న్డ్ బై అస్. షీ ఎంజాయ్స్ చెస్, చెస్ ఈజ్ ఎంజాయ్డ్ బై హర్. యూ డ్రైవ్ ఏ బైక్, ఎ బైక్ ఈజ్ డ్రివెన్ బై యూ. ఇక్కడ మీరు చూసినట్లుగానైతే ఇక్కడ మనకి V3
వర్బ్ అనేది ఎక్కడ యూజ్ చేసినా V3 ఫామ్లోనే యూజ్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి యాక్టివ్లో ఐ కనుక ఉంటే బై మీ, హీ కనుక ఉంటే బై హిమ్, దే కనుక ఉంటే బై దెమ్, వి బై అస్, షీ బై హర్, యూ బై యూగా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యాక్టివ్ అండ్ ప్యాసివ్లో ఎలా చేంజ్ అయిపోయాయో చూసేశారు కదా. ఇప్పుడు మనం డిఫరెంట్ టెన్సెస్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది చూసేద్దాం. ఇక్కడ హ్యావ్ అండ్ హ్యాస్, యామ్, ఈజ్, ఆర్, విల్ అనేవి యాక్టివ్ అండ్ పాసివ్లో ఎలా చేంజ్ అవుతుందో చూసేద్దాం. ఇక్కడ మనకి టెన్స్ ఫామ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో హ్యావ్ అని ఉంటే మనకి ఇక్కడ ప్యాసివ్లో హ్యాస్ బీన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ వీ హ్యావ్ ఈటన్ పిజ్జా అంటే మేము పిజ్జా తిన్నాము. ప్యాసివ్లో ఏమవుతుంది? పిజ్జా హ్యాస్ బీన్ ఈటెన్ బై అస్. ఇక్కడ హ్యావ్ ప్లేస్లో మనకి హ్యాస్ బీన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూపించినట్లుగా యాక్టివ్లో హ్యావ్ అని ఉంటే ప్యాసివ్లో హ్యాస్ బీన్ వచ్చేస్తుంది. సో అలా మనకి వీ హ్యావ్ ఈటెన్ పిజ్జా అని అంటే మనకి పిజ్జా హ్యాస్ బీన్ ఈటెన్ బై అస్ అని ప్యాసివ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ హ్యావ్ అనేది మనకి ఇక్కడ యాక్టివ్లో నుంచి ప్యాసివ్కి వచ్చేస్తే హ్యావ్ బీన్గా చేంజ్ అవుతుంది. ఐ హ్యావ్ సేవ్డ్ మై ఫ్రెండ్స్ అనేది మనకి ఇక్కడ మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై మీ. హ్యావ్ అనేది హ్యావ్ బీన్ కింద చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాజ్ అనేది మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో హ్యాస్ బీన్గా చేంజ్ అవుతుంది. షీ హ్యాస్ కిల్డ్ ఎ స్నేక్ హ్యాస్ బీన్ కిల్డ్ బై హర్. యామ్, ఈజ్, ఆర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ వచ్చేసింది కదా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా రాసిస్తామంటే ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కింద కన్వర్ట్ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ చూసినట్లయితే ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ అంటే ఎ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ అంటే రైటింగ్ ఎ లెటర్ అనేది ప్యాసివ్ వాయిస్కి వచ్చేస్తే ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ రైటింగ్ అనేది ఇక్కడ రిటర్న్ కిందికి చేంజ్ అయిపోయింది. V3 ఫామ్లో మనకి చేంజ్ అయిపోయింది. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ అనేది వచ్చేసింది. విల్ అంటే మనకి ప్యాసివ్లో విల్ బీ కిందికి చేంజ్ అయిపోతుంది. రాజు విల్ విన్ ద గేమ్ అంటే ప్యాసివ్లో ద గేమ్ విల్ బీ వాన్ బై రాజు. ఇక్కడ విల్ అనేది విల్ బీ కిందికి చేంజ్ అయిపోయింది. సో ఈ చేంజెస్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు యాక్టివ్ అండ్ ప్యాసివ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా, టెన్సెస్లో మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ అయిపోతుంది, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఎలా చేంజ్ అయిపోతుంది అనేది, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ కూడా మీరు చూసేశారు అండ్ వాటిపైన ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మీరు చూసేశారు. సో ఫ్రెండ్స్ మీరు కనుక మరికొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ టాపిక్లో చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.